నా పేరు సింగడి సాంబశివరావు, ఆత్మకూరు. సాంబశివరావు గారు, మీ ఎమ్మెల్యే ఎవరండి? మా ఎమ్మెల్యే లోకేష్ గారు అండి. ఎలా ఉందండి ఆయన గెలిచిన తర్వాత? ఎలా చేస్తున్నారు? ఆయన గెలవక ముందు బాగా చేశాడు. ఇంక గెలిచిన తర్వాత చెప్పేది రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కదా, అందువల్ల రాష్ట్రం మొత్తం చూసుకుంటా ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే మంగళగిరి బాగానే ఉంది, అన్ని సకలంగా అంతానే ఉన్నాయి. మంగళగిరిలో పోయినసారి ఓడించారు కదా, ఈసారి 91,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు కదా. వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారయ్యా, వైఎస్ పార్టీ వాళ్ళు. అది కరెక్ట్ కాదు. లోకేష్ అయితే బాగా చేశాడు. చేయకముందు అందరికి కూడా తన సొంత నిధులతో గ్రామాలన్నీ కూడా చాలా బాగు చేశాడు. ఏమేమి చేశాడు ఓడిపోయినప్పుడు? బళ్ళు కావాలన్నా బళ్ళు ఇచ్చాడు, ఆర్థిక సహాయం కావాలంటే ఆర్థిక సహాయం ఇచ్చాడు. ఇట్లాగా అన్నదానాలంటే అన్నదానానికి బియ్యం ఇవన్నీ పంపించేశాడు. ఏ లోటు లేకుండా ప్రతి వాళ్ళకి ఆర్థిక సహకారాలు కూడా కొంత ఇచ్చాడు. సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మరి గోతులు లేకుండా రోడ్లు మొత్తం కూడా పూడ్చిపెట్టాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన చేయమన్నారు కదా, ఊళ్ళో ఏమి చేశారా? మా ఊళ్ళో ఇంకా మొదలు పెట్టలేదు కదండి. వచ్చే అన్నాలు అవుతుంది. 5 సంవత్సరాలు లేని 4-5 నెలల్లోనే ఈ గోతులు అన్ని పూడ్చేస్తారా రాష్ట్రం అంతా. నిదానంగా పనులు అయిపోతుంటాయి. తర్వాత చేయలేదుగా అప్పుడు అడుగుతాం. మా ఎమ్మెల్యే గారిని అడిగి ఆయన పోయి చేపిస్తాడు. ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారా మీరు? మేము అధికారుల దగ్గరకు కూడా వెళ్ళిన అవసరం లేదయ్యా. మేము మామూలు డైరెక్ట్ గా లోకేష్ గారికే ఫోన్ చేస్తే ఎమ్మటే ఫోన్లు అయిపోతున్నాయి. ఫోన్ కలుపుతున్నారు. పిఏ గారు ఎమ్మటే ఉంటారు. వాళ్ళే అడుగుతారు, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, మేము తీరుస్తామని. మేము చెబుతున్నాము, తీరుస్తున్నాం. అదే పెద్ద పెద్ద సమస్యలు అనుకో, అక్కడికి వెళ్తే వాళ్ళే మామూలుగా తర్వాత అధికారులతో చెప్పి తీర్పు చేస్తున్నారు. ఇప్పటికైతే పరిపాలన బాగానే ఉందండి. పరిపాలన ఏ క్లాస్ ఉందయ్యా. ఇట్లా ఈ విధంగా ఉంటే కూటమి ప్రభుత్వం ముందు ఈ 5 సంవత్సరాల్లో ఎంతో ముందు సాగిపోయింది ప్రభుత్వం. పెద్దనా ఈ రేషన్ బియ్యం తెలుసు కదా నీకు, మొన్న జరిగింది కదా, సీజ్ చేశారు కదా. రేషన్ బియ్యం అసలు అలా పక్కదారి ఎలా పడుతున్నాయి? చేలు అంటే వెనకే కంచె చేను మేస్తుంది అన్నట్లుగా ఆ విధంగా గోడవనే మామూలుగా అసలు మింగిపోను అయితే ఏది నాని అంట. మరి ఆయన గోడవలు అద్దెకి ఇచ్చాడు. అద్దెకి ఇస్తే మామూలు ఎరిపేషన్ పోయేసరికి మొత్తం అంతా లేపేశాడు. అదేమంటే ఇవాళ మేము మా డబ్బులు కడతాం, మా మీద కేసులు లేకుండా పోతారు. ఇటువంటి 5-6 సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగినాయి జనానికి ఇప్పుడే అర్థమైపోతుంది. ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం కొనసాగిద్దని చెప్పి కోరుకుంటున్నావా? కూటమి ప్రభుత్వం ముమ్మాటి సాగుద్ది. మళ్ళా రాబోయే కొన్ని కూడా ప్రభుత్వం కూటమి అదేం సమస్య లేదు. నారా లోకేష్ అయితే ఎన్ని మార్కులు వేస్తా ఆయన పరిపాలనకి ఇక్కడ మంగళగిరి 100% ఆయన పడిపోతాయ్యా. దేనికంటే ఆయన వల్ల ఏ లోటుపాట్లు లేవు. ఎంతవరకు చేసినన్ని కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పటికంటే కూడా మా గతంలో బాగా చేశాడు. ప్రభుత్వం రాకముందు కూడా ఆ ఎమ్మెల్యే అసలు ఏం పట్టించుకునేవాడు కాదు, ఏం చేసేవాడు కాకపోతే ఇల్లు కూలగోల్చి రోడ్డు ఒకటి వేసాడు. అంతవరకే. నీ వయసు రీత్యా చాలా ఎన్నికలు చూస్తుంటావు మంగళగిరి నియోజకవర్గంలో. బెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటావు? బెస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు మాకు వచ్చి ఈ లోకేష్ మించి 3-4 నెలల్లోనే చూపించుకున్నాడు ఆయన తడాకా ఏందో. ఇంకా అంతగా మించి చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి కంచుకోట అయినట్టేనా మంగళగిరి? కంచుకోట ఏందండి, 90 లోకడ 7,000 చిల్లరతో ఓడిపోయాడు. ఇప్పుడు 90,000 చిల్లర అంటే 1,00,000 మెజార్టీతో గెలిచినట్టే కదా. ఇంకా కంచుకోటలో కాక ఏముంది, అటువంటి పేర్లు అరిపోతే జీవితంలో వైఎస్ పార్టీ అంటూ రావద్దు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తావు? కూటమి ప్రభుత్వం 100% ఇదిగా ఉంటుంది. ఇప్పటి వరకు ముందు అంటే చెప్పలేం కదా. సంక్రాంతికి ఫ్రీ బస్సు పెడుతున్నారంట, గురించి మీ అభిప్రాయం ఏంటి? పెట్టాలా వద్దా? పెట్టాలంటే లేడీస్ అయ్యా ఎంతో మంది ఉన్నారు. కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది నడిచే వాళ్ళు ఉన్నారు. ఉండటం చాలా మంచిదే. ఫ్రీ బస్సు పెట్టడం చాలా మంచిదే. అది ఆడవాళ్ళకే ఎంతో న్యాయం జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కొత్తగా ఆయన ఈ రాజకీయానికి కావచ్చు మొత్తం. పవన్ కళ్యాణ్ గారిని బాగా చంద్రబాబు స్ఫూర్తి తీసుకుంటున్నాడయ్యా. ఆయన అడిగి ఏదన్నా లోటుపాట్లు ఉండా తెలుసుకొని ఇప్పుడు వరకే ముందుకు సాగిపోతున్నాడు. ఆయన వల్ల లోటుపాటు ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక సీనియర్ లాగా ప్రవర్తిస్తున్నాడు మొత్తానికి. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటికీ. అమరావతి రాజధాని ఇంకా నిర్మాణం పూర్తయింది 5 ఏళ్లలో. 5 ఏళ్ళ నిర్మాణం సాగించారు కదండి. ఇప్పుడే సాగిస్తే ఏముంది, రాజుకుంటే దెబ్బలు కొదన్నట్టు గవర్నమెంట్ పూరుకుంది, కేంద్రం కూడా సహాయం చేస్తుంది. ఇక 5 సంవత్సరాల దాకా 2-3 సంవత్సరాలు అవుతుంది. అది సమస్య.